నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. పిఠాపురంలో జనసేన తెలుగుదేశం మధ్య ఏం జరుగుతోంది? మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మకు టీడీపీ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ టికెట్ వస్తుందా లేదా? వర్మకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకునే శక్తి పిఠాపురంలో ఎవరికుంది? ఒకే వరలో రెండు కత్తులు ఇమడవని చెబుతున్న జనసేన మాటలకు అర్థం ఏంటి? వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇస్తే ఏం జరుగుతుంది, ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలు వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఎలా ఉంటాయి, ఇవ్వకపోతే ఎలా ఉంటాయి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం నియోజకవర్గంలో తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైన నాయకుడు వర్మ. ఎంత కీలకమైన నాయకుడు అంటే వర్మకు తెలుగుదేశం సీటు ఇవ్వకపోయినా 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 47,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదేంటి, ఇండిపెండెంట్ గా ఎవరైనా పోటీ చేస్తారు కదా, ఎవరైనా గెలుస్తారు కదా అని అనుకుంటున్నారా? అది కాదు విషయం. వర్మది ప్రత్యేకమైన శైలి. నియోజకవర్గంలో ప్రతి ఇంటి మనిషిగా వర్మకు గుర్తింపు ఉంది. 2014లో తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేసిన సమయంలో ఈ రెండు పార్టీలకు జనసేన కూడా మద్దతు ఇచ్చిన ఆ సమయంలో కూడా వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి 47,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంటే నియోజకవర్గంలో వర్మకున్న పట్టు బలానికి అది నిదర్శనం. అటువంటి వర్మకు 2024 ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ సైతం తనకు బలంగా అండగా భావించి పక్కన పెట్టుకున్నారు. అది పిఠాపురంలో వర్మకు ఉన్న పలుకుబడి, పట్టు, గుర్తింపు. ఇక అదే సమయంలో స్థానికంగా ఉండే వర్మ ప్రతి ఇంటి మనిషిగా నిలబడిపోతారు. మరి రాబోయే ఎన్నికల్లో ఇదే పరిస్థితి, ఇదే ప్రశ్న ఉత్పన్నమైతే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు వర్మ మరోసారి అడ్డు అవుతారన్న భయం, అనుమానం జన సైనికుల్లో వ్యక్తమవుతోంది. ఇక అదే జరిగితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ కు సమాంతరంగా వర్మను రెండో శక్తిగా నియోజకవర్గంలో ఎంకరేజ్ చేయడం జనసేనకు ఇష్టం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో వర్మకి ఎమ్మెల్సీ సీటు ఇస్తే ఒక తంట, ఇవ్వకపోతే మంట అన్నట్లుగా పరిస్థితి తయారైందంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.